దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? దేవాది దేవుడు మరొక నూతన సంవత్సరంలో ప్రవేశించుటకు ఆయన కృప చూపించి ఉన్నారు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు. గత కాలమంతా కాచి కాపాడి సంరక్షించి మరొక నూతన సమయాన్ని మనకిచ్చి ఉన్నారు. ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది గతించిపోయారు. మనమైతే సజీవులముగా ఆయన యొక్క సన్నిధానంలో చేరి ఆయన స్తుతించుటకు, గణపరచుటకు ప్రభు మనకు సమయం ఇచ్చి ఉన్నారు. ఈరోజు దేవాది దేవుడు సిద్ధపరిచిన శ్రేష్టమైన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం. తలల వంచండి. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో చక్కని వాగ్దానము మా కొరకు సిద్ధపరిచి ఉంచి ఉన్నారు. మాతో మీరు మాట్లాడి దర్శించి నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచూ ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. కీర్తన గ్రంథము 29వ సంకీర్తన 11వ చరణమును చదువుకుందాం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగచేసి వారిని ఆశీర్వదించును. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం అండి. ఈ దినం పరిశుద్ధాత్మదేవుడు మన జీవితంలో ఒక అద్భుతమైన కార్యం చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు. ఈరోజు 3 విషయాలు ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. మన దేవుడు ఎలాంటి వాడంటే మనకు బలమును అనుగ్రహించే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు, ఆశీర్వాదములు అనుగ్రహించే గొప్ప దేవుడుగా నుంచి ఉన్నాడు. నూతన సంవత్సరంలో అడుగుపెట్టి ఉన్నాము. ఈ నూతన సంవత్సరంలో, నూతన దినములో పరిశుద్ధాత్మదేవుడు ప్రతి ఒక్కరిని కూడా బలపరచాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. ఒకవేళ బలహీనుడిగా నీవు కనపడుతున్నావేమో, కానీ ఈరోజు నిన్ను బలపరిచి, స్థిరపరిచి, నీ జీవితంలో ఒక సమాధానం అనుగ్రహించి నిన్ను ఆశీర్వదించాలని పరిశుద్ధాత్మదేవుడు ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. ఈరోజు ఆ దేవుని నీవు ఆహ్వానించగలిగితే ఖచ్చితంగా నిన్ను బలపరిచి, సమాధానమిచ్చి నీకు సహాయం చేసే గొప్ప దేవుడు. దేవుని బిడ్డల బైబిల్ గ్రంథంలో ఎంతోమందిని దేవుడు బలపరిచారు, సమాధానమిచ్చారు, వారిని ఆశీర్వదించారు. 38 సంవత్సరంలో వ్యాధి గల మనుష్యుడు బెతెస్దా కోనేటి దగ్గర పడి ఉన్నాడు. లేవలేనటువంటి స్థితిలో బలహీనుడిగా కనపడ్డాడు. అటువంటి వ్యక్తి దగ్గరకు యేసు ప్రభువు వారు వెళ్ళి అతనితో మాట్లాడి అతనిని బలపరిచి, స్వస్థపరిచి, సమాధానం అనుగ్రహించి, అతనిని ఆశీర్వదించి తన పరిస్థితిని మార్చినట్లుగా వాక్యంలో మనం గమనిస్తాం. నిజమే, తన పరిస్థితిని ఎరిగినటువంటి దేవుడు అతని దగ్గరకు వెళ్ళి అతనిని స్వస్థపరిచి అద్భుతమైన కార్యముతో అతనిని తృప్తిపరిచి ఉన్నాడు. నిజమే, ఈరోజు నన్ను కూడా ఆయన బలపరిచి, సమాధానమిచ్చి, మీ ప్రతి విషయంలో కూడా ఉద్యోగంలో, వ్యాపారములో, కుటుంబ జీవితంలో ఆయన ఆశీర్వదించి మనలను దీవించాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. అటువంటి కృపా సహాయములు ఈ యొక్క వాగ్దానం పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నెమ్మది, సహాయము దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు. ఉదయకాల సమయంలో చక్కని వాగ్దానం ఇచ్చారు. ఆయన బలపరిచే దేవుడవు, సమాధానమిచ్చే దేవుడవు, ఆశీర్వాదం అనుగ్రహించే దేవుడుగా మీరు ఉన్నందుకు మీ స్తోత్రాలు. ఈ వాగ్దానం వింటున్న ప్రతి వారి జీవితంలో అద్భుతమైన కార్యములు జరిగించమని, ప్రార్థనలకు జవాబు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచూ ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్.